కళారత్న బాబూజీ బుర్రకథ కళా వికాసం. బుర్రకథ పితామహ పద్మశ్రీ షేక్ నాజర్ తనయుడు బాబూజీ గురించి అమెరికా యూనివర్సిటీ ప్రకటన విందాం. పద్యాలు గద్యాలు నాటకాలు గేయాలు మీరు వినడి బుర్రకథను తానే వ్రాశారు. Burakatha, a perfect blend of the art forms of singing, dancing, storytelling, and acting. Learn about the various components and performance of this wonderful art form from Kalaratna Babuji, a popular artist hailing from a family of legends such as Burakatha Pitamaha, Sheikh Nasser. Join Introduction to Burakatha, an enrichment course offered by the University of Silicon Andhra. For more details, visit uofsa.edu. Reach out to us at 1-844-872-8680. శ్రీ ఎస్కే బాబూజీ తండ్రి శ్రీ నాజర్, తల్లి ఆదంబిలకు 6వ సంతానంగా జన్మించి కాలేజీ చదివే రోజుల్లోనే పాటల పోటీలలో ప్రథమ బహుమతులు అందుకుంటూ తండ్రితో కలిసి బుర్రకథ ప్రదర్శనలు ఇచ్చారు. తొలి బుర్రకథగా ఎన్టీఆర్ ప్రభంజనం బుర్రకథ రచనతో మహానాడును ప్రదర్శించారు. అలా మొదలైన బాబూజీ బుర్రకథ కళా ప్రస్థానం కీర్తిశేషులు రాళ్లబండి కవితాప్రసాద్ గారు, సంస్కృతి శాఖ డైరెక్టర్ సహకారంతో విశ్వశాంతి ఆర్ట్స్ బాలచంద్ర గారి ద్వారా యక్షగాన విశారద బిరుదు అందారు. కిన్నెర ఆర్ట్స్ రఘురామ్ గారు, చైతన్య ఆర్ట్స్ రాజు గారు, ఆకృతి సంస్థల సహకారంతో వీరాభిమన్య, అల్లూరు సీతారామరాజు బుర్రకథలు ఎలా చెప్పారయ్యా అంటే, అంతేగాక మహాత్మా గాంధీ చరిత్ర, అంబేద్కర్ చరిత్ర, నీలం సంజీవరెడ్డి గారి చరిత్ర బుర్రకథలతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా ఉగాది పురస్కారం అందుకున్నారు. నాటి తమిళనాడు గవర్నర్ శ్రీ రోసయ్య గారు జానపద అవార్డుతో సత్కరించారు బాబూజీని. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2016వ సంవత్సరం కళారత్న అవార్డు నగదుతో 50,000 అందించగా అందులో 10,000 రాజధాని నిర్మాణంకు బాబూజీ ప్రకటించడం దేశభక్తికి నిదర్శనం. పరదేశం మలేషియా నందు ప్రపంచ తెలుగు మహాసభలో ప్రదర్శనివ్వటం, అమరావతి పోరుగాథ బుర్రకథతో రాజధాని రైతుల పక్షాన నిలబడటం, నటి శ్రీ జమున ద్వారా సెల్ ఫోన్ బహుమతి నందటం, ఆంధ్ర సారస్వత పరిషత్ పూర్ణకుంభ పురస్కారం గజల్ శ్రీనివాస్ ద్వారా అందుకొనటం అతని కళా ప్రతిభకు నిదర్శనం. కళారత్న బాబూజీ కళా ప్రస్థానంలో ద్వితీయ భాగం భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్ర ఘనతను చాడటం, భవగ్ని గురుదేవుల ఆశీస్సులతో శ్రీ వ్యాసదేవ చరిత్ర బుర్రకథ, తొలిదైవం శ్రీ వ్యాసదేవం హరికథ, శ్రీ వ్యాసదేవ భారతం పద్యనాటకం, సొంత రచనా గానంతో ప్రదర్శనివ్వటం అతని కళా ప్రతిభకు నిదర్శనం. ధర్మపురి క్షేత్రం హైదరాబాదు శ్రీ సత్యవాణి గారి సమక్షాన ప్రదర్శన ఇవ్వటమే గాక ప్రముఖ నాటక రచయిత శ్రీ వల్లూరు శివప్రసాద్ గారి గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొని బుర్రకథని ఎలా ప్రదర్శించారయ్యా అంటే, వినుమా జగన విజ్ఞానదాయక గ్రంథాలయ ఘనత, ఓహో అయ్యా ఉన్నత లక్ష్యాన ఉద్భవించిన విపుర గ్రంథాలయాలే, ఓహో మానసిక ఉల్లాసమిచ్చు బడిబడి, వ్యక్తిత్వ వికాసమిచ్చు బడిబడి, మంచి చెడులా తెలియజెప్పు బడిబడి, సామాజిక అవగాహనిచ్చు బడిబడి, విజ్ఞాన నిలయాలు, పుస్తక శిబిరాలు, గ్రంథాలయాల మరవద్దు తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలో ఐఏఎస్ కేవి రమణాచారి గారి ద్వారా సన్మానం అందటం ఘనపదం. లోదర్ కింగ్ ఆకాశవాణి సినిమాలలోనూ, సత్య దేవత సీరియళ్లలోనూ బుర్రకథలు ఇవ్వటం ప్రశంసనీయం. బుర్రకథ కళాబోధిని, బుర్రకథ వాణి, బుర్రకథ శిక్షణా గ్రంథాలు రచించటం, 125 గేయాల గేయభారతి సంపుటిని రచించి కవితాహారతి శ్రీ బాబూజీ సాహితీ ప్రతిభకు నిదర్శనం. గౌరవనీయ కేవి రమణాచారి ఐఏఎస్ గారి ఆజ్ఞపై అనుమాళ్ల భూమయ్య ఉపాధ్యక్షతన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నందు అతిథి అధ్యాపకునిగా తరగతులు నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారి అనుమతిన తెలంగాణ బుర్రకథ కళాకారుల సంఘ సంక్షేమంతో కలిసి శిక్షణా శిబిరం నిర్వహించారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఎన్ఎస్డి బెంగళూరు డైరెక్టర్ బసవలింగయ్య ద్వారా ఆజ్ఞ మేర బుర్రకథ శిక్షణా తరగతులు నిర్వహించారు. గుంటూరు శారదా నికేతన్ ఈవో శ్రీనివాసరావు గారి సహకారంతో హైస్కూల్ భృగుబండ్ల టీచర్ బాబీ గార్ల సహకారంతో శిక్షణా తరగతులు విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. కళారత్న బాబూజీ బుర్రకథ కళకే పరిమితం కాకుండా శ్రీవర జానపద కేంద్రం స్థాపించి పద్మశ్రీ నాజర్ కళా కేంద్రంతో పాటు ఒగ్గు కథ, పల్లెసుద్దులు, పగటి వేషాలు, హరికథ మొదలగు 9 కళారూపాలకు శిక్షణా గ్రంథాలు ఏర్పరిచి కథాగాన జానపద కళా కేంద్రాలు స్థాపించి ముందు తరాలకు అందించాలనే ఆశయంతో నిలిచి తండ్రికి తగిన తనయుడు అనిపించుకోసాగారు కళారత్న బాబూజీ. జానపద కళలకు జీవం అందిస్తున్నందుకు ఆదరిద్దాం, అభినందిద్దాం, ఆశీర్వదిద్దాం. నమస్సులు.